హాయ్, నమస్తే. నేను మీ భానుని. మీరు చూస్తున్నారు భానుస్ వ్యూ. అవునండి, భానుస్ వ్యూ. అదే మీకు నేను ఆల్రెడీ ఇన్ఫామ్ చేశాను కదా, కరివేపాకు పొడి రెసిపీ చూపిన వీడియోలో ఛానల్ నేమ్ చేంజ్ చేస్తానని ఇన్ఫామ్ చేశాను. ఇప్పుడు భానుస్ వ్యూగా చేంజ్ చేసేసాను. మీకు అందరికీ నా హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే అండి, ఈ మన ఛానల్ని మీరు అభిమానంతో ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఆల్రెడీ ఆదరిస్తున్నందుకు ఓ బిగ్ థ్యాంక్స్ కూడా మీకు చెప్పుకుంటున్నానండి. మరి మనం ఈరోజు ఓ చిన్న వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇక్కడ ఏదో ఫెస్టివ్ వైబ్స్ కనబడుతోంది కదా. ఒక పెద్ద వేప చెట్టు క్రింద స్వామిగా పూజించే రాతి శిలలు కనబడుతున్నాయా? ఆ స్వామి పేరే మునీశ్వరుడు. 15 సంవత్సరాల క్రితము ఈ గ్రామ ప్రజలు ఇదే ప్లేస్లో ఒక చెట్టు క్రింద ఇటుకలను స్వామి రూపంగా భావించి పూజించి పొంగళ్ళు పెట్టి తమ పిల్లలకు తల వెంట్రుకలను సమర్పించేవారట. అంటే పుట్టిన బిడ్డలకి 9 నెలలు లేక 11 నెలలు వచ్చినప్పుడు మునీశ్వర స్వామికి లేక వారి వారి ఇలవేల్పులకు తొలుత అంటే మొట్టమొదటి తలనీలాలు సమర్పించడం అనేది మన ఆనవాయితీ కదా. ఆ తర్వాత శాస్త్రపరంగా మునీశ్వర స్వామికి ఇక్కడ అభిషేకం చేస్తున్నారు కదా, ఈ ఫ్యామిలీ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని ఈ దేవస్థాన స్థాపనకు నాంది పలికారు. అదేవిధంగా వాళ్ళు దీక్ష తీసుకొని గ్రామంలోని ఇతరులను ఆ స్వామిని ఇలవేల్పుగా కొలిచే వారందరినీ ఇన్వైట్ చేసి ప్రతి సంవత్సరం మే నెలలో అందరితో కలిసి ఎంతో ప్రియంగా ఇక్కడ చేరి పొంగళ్ళు పెట్టి స్వామివారికి అభిషేకాలు చేసి పసుపు గంధం విభూతి కుంకుమలతో అలంకరించి వస్త్రములను సమర్పించి పుష్పాలంకరణ చేసి వండిన పొంగళ్లను స్వామికి నైవేద్యంగా సమర్పించి భయభక్తులతో పూజలు చేసి వారి వారి మొక్కులను తీర్చుకుంటారు. ఈ సంవత్సరం ఇక్కడ పొంగళ్ళు పెడుతున్న రోజే మదర్స్ డే కూడా. సో ఆల్ లవ్లీ మదర్స్, హ్యాపీ మదర్స్ డే. అదన్నమాట మదర్స్ ఎనర్జీ. ఇక ఇలా అందరూ కలిసి ఆ మాట ఈ మాటలతో వేడిని కూడా లెక్క చేయకుండా నా పొంగల్ ఫస్ట్ అంటే నేనే ఫస్ట్ అనుకుంటూ సరదాగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ నవ్వుతూ ఆనందంగా మాట్లాడుకుంటూ పొంగళ్ళు పెట్టేసి ఇలా రిలాక్స్ అయిపోయాం కాసేపు. ఇదిగోనండి, ఈ ప్లేసే మేమందరం కలిసి భోంచేసే ప్లేస్ అన్నమాట. మా కజిన్స్లో ఒక అబ్బాయిది హోటల్ ఉంది. ఆ అబ్బాయి లంచ్ ప్రిపేర్ చేసుకొని వచ్చేస్తాడన్నమాట. భోజనం టయానికి మేమందరం ఇక్కడ కలిసి భోంచేస్తాము. ఆ తర్వాత స్వామివారి కృపతో ఇళ్ళకి వెళ్ళడం ఆనవాయితీగా పెట్టుకున్నాము. ఈ మునీశ్వరుడు ఎవరు, ఆ స్టోరీ ఏంటా అని చూస్తే, శివుని మామగారైన దక్ష మహారాజు అశ్వమేధ యాగం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు మహారాజు శివుని ఆహ్వానించలేదని, శివుడు కోపంతో రాకపోగా యాగరక్షణకై శివుని ముఖం నుండి ప్రత్యక్షమై శివమునిగా, తవమునిగా, నాథమునిగా, జడమునిగా, ధర్మమునిగా, వాజ్మునిగా ఇలా వేరు అవతారాలతో మునీశ్వరుడు అవలంబించాడని, దైవిక శక్తిని కలిగి ఉండడం ద్వారా అతను మహాముని అయ్యాడు అని పురాణ కథలు చెబుతున్నాయి. అలా అందరం భక్తితో పూజ చేసుకొని సుష్టుగా తిని భగవంతుని ఆశీస్సులతో ఇళ్లకు బయలుదేరాము. సారీ అండి, మేమందరూ కలిసి భోంచేసిన వీడియో మీకు మిస్ చేశాను. నెక్స్ట్ టైం డెఫినెట్గా మేమందరూ కలిసి భోంచేసిన వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను. మీరందరూ ఈ భగవంతుని ఆశీస్సులతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మీ భాను.